మాయాజూదంలో కౌరవులు చేసిన మోసానికి పాండవులు ఓడిపోయారు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. పాండవులతో పాటు ద్రౌపది కూడా అరణ్యవాసానికి బయలుదేరింది. 13 ఏళ్ల తర్వాత మహాయుద్ధం జరుగుతుందని, కౌరవులు నాశనం కాక తప్పదని పాండవులు అనుకుంటూ వెళ్లారు. అదే విషయాన్ని భీష్మ, ద్రోణులు కూడా ధృతరాష్ట్రుడికి చెప్పి హెచ్చరించారు. అలా పాండవుల అరణ్యవాసం మొదలైంది. నిజానికి ఈ అరణ్యవాసం పాండవులకు ఒక తపస్సులా గడిచింది. యుద్ధం గెలిచే ఎన్నో శక్తులను పాండవులు అరణ్యవాసంలోనే పొందారు. అలాగే కష్టకాలంలోనే మనం ఇంకా రాటుదేలుతాం. అరణ్యవాసంలో పాండవులకు జరిగిన మేలు ఇదే. కామ్యక వనం అనే అడవిలో పాండవులు అరణ్యవాసం మొదలుపెట్టారు. పాండవులను విడిచిపెట్టలేని ఎంతోమంది ప్రజలు వారితో పాటు అరణ్యవాసానికి సిద్ధపడ్డారు. కానీ ధర్మరాజు వారికి నచ్చజెప్పి తిరిగి పంపించేశాడు. ఇక్కడ హస్తినలో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చేసిన ఘోరాలను విదురుడు వ్యతిరేకించాడు. పాండవులు తిరిగి వచ్చాక వంశనాశనం తప్పదని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి నిందించాడు, నానా మాటలన్నాడు. ఇన్ని ఘోరాలు జరుగుతున్న హస్తినలో తాను ఇక ఉండలేనని విదురుడు పాండవుల దగ్గరకు వెళ్లిపోయాడు. పాండవులు ఎంతో ప్రేమగా విదురుణ్ణి ఆహ్వానించారు. అరణ్యవాసంలో కొంతకాలం విదురుడు పాండవులతోనే ఉన్నాడు. విదురుడు వెళ్లిపోగానే హస్తినలో సరైన సలహాలు ఇచ్చే మంత్రే లేడు. ధృతరాష్ట్రుడు కంగారు పడ్డాడు. వెంటనే తన ఆంతరంగికుడు, రథసారథి అయిన సంజయుణ్ణి పాండవుల దగ్గరకు పంపాడు. విదురుణ్ణి ఎలాగైనా తిరిగి తీసుకురావాలని సంజయుడికి ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఎంత కాదనుకున్నా ధృతరాష్ట్రుడు విదురుడికి అన్నా. ఆయన స్వయంగా పిలిచినప్పుడు కాదనలేక విదురుడు మళ్లీ హస్తినకు వెళ్లాడు. ఇక అరణ్యవాసంలో ఉన్న పాండవులపై దుర్యోధనుడి కుట్రలు మొదలయ్యాయి. వారిని అడవిలో చంపేయాలని దుర్యోధనుడు, శకుని అనుకున్నారు. దానికి కర్ణుడు కూడా సిద్ధమన్నాడు. కర్ణుడు పేరుకి దానకర్ణుడే కాని అణువునా అర్జునుడిపై అసూయతో నిండిన వ్యక్తిత్వం. ఆ అసూయతో దుర్యోధనుడు చేసే ప్రతి కుట్రలోనూ చేయాల్సిన పాపాలన్నీ చేశాడు. అదే సమయానికి అరణ్యవాసంలో ఉన్న పాండవులపై కిర్మీర అనే రాక్షసుడు దాడి చేశాడు. ఆ రాక్షసుణ్ణి భీముడు సంహరించాడు. ఈ కిర్మీర బకాసురుడి తమ్ముడు. దుర్యోధనుడు కుట్రలు చేస్తున్న సమయంలోనే మైత్రేయ అనే గొప్ప మహర్షి హస్తినాపురానికి వచ్చాడు. హస్తినలో జరుగుతున్న పరిస్థితులను అదుపు చేసేందుకు వ్యాస మహర్షి ఆయన్ను పంపారు. కామ్యక వనంలో ఉన్న పాండవులను పరామర్శించిన తర్వాత మైత్రేయ మహర్షి హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. దుర్యోధనుడు చేస్తున్న కుట్రల గురించి, వాటి వల్ల జరిగే దారుణ ఫలితాల గురించి వివరంగా మైత్రేయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మైత్రేయుడు హితబోధ చేస్తున్న సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడే ఉన్నాడు. పాండవులపై ద్వేషం మంచిది కాదని, అందరూ కలిసి ఉంటేనే మంచిదని మైత్రేయుడు దుర్యోధనుడికి చెప్పాడు. కానీ దుర్యోధనుడు ఆ మైత్రేయ మహర్షి చెప్పిన మంచి మాటలు వినిపించుకోలేదు. పైగా ఆయన్ను అవమానించాడు. మైత్రేయుడు వైపు వెటకారంగా చూసి తొడగొట్టాడు దుర్యోధనుడు. ఆ చేష్టలకు మైత్రేయకి ఆగ్రహం వచ్చింది. అహంకారంతో తొడచరుస్తున్నావు గనుక యుద్ధంలో భీముడు ఆ తొడనే విరగ్గొట్టి నిన్ను సంహరిస్తాడని మైత్రేయ దుర్యోధనుణ్ణి శపించాడు. ఆ దెబ్బకి ధృతరాష్ట్రుడు వణికిపోయాడు. ఆ క్షణమే దుర్యోధనుడి మరణం ఖాయమైపోయింది. మైత్రేయ కాళ్ల మీద పడి శాపానికి ఉపసంహారం చెప్పమని బతిమాలుకున్నాడు. నీ కొడుకు పాండవుల పట్ల శత్రుత్వం వదిలి స్నేహంగా ఉంటేనే బతుకుతాడని, అదే శాప విమోచనమని చెప్పాడు మైత్రేయ. అది జరగని పని కనుక దుర్యోధనుడి చావు ఆ రోజే నిర్ణయమైపోయింది. భీముడి బలం గురించి, కిర్మీర సంహారం గురించి మైత్రేయ మహర్షి ధృతరాష్ట్రుడితో చెప్పాడు. అతనితో దుర్యోధనుడు ఎందులోనూ సరిపోడని కూడా చెప్పాడు. పాండవులు అరణ్యవాసానికి వెళ్లగానే మొట్టమొదట వారిని కలిసింది శ్రీకృష్ణుడు. ఆయన ఒక్కడే రాలేదు. ఆయనతో పాటుగా యదువీరులను, భోజ, వృష్టి, కేకయ, చేదిరాజులందరినీ తీసుకొచ్చాడు. వారంతా పాండవుల పక్షాన ఉంటారని హామీ ఇచ్చాడు. అంటే పాండవులు అడవిలో ఉన్నప్పుడే యుద్ధానికి కావలసిన శక్తులను శ్రీకృష్ణుడు సిద్ధం చేస్తున్నాడు. తీవ్ర అవమానానికి గురైన ద్రౌపదిని కృష్ణుడు ఓదార్చాడు. ఆ అవమానానికి తగిన ప్రతీకారం జరుగుతుందని ఆమెకు మాటిచ్చాడు. అప్పుడే ఒక విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. పాండవులు, కౌరవుల మధ్య మాయాజూదం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు. ఈ సందేహం అందరికీ వచ్చేదే. ఈ సందేహానికి సమాధానం శ్రీకృష్ణుడే ద్రౌపదితో చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి ద్వారకపై సాల్వరాజు దాడి చేశాడు. శిశుపాలుడు, సాల్వరాజు ఇద్దరూ మిత్రులు. శిశుపాలుడు మరణించాక సాల్వ మహారాజుకి కూడా కృష్ణుడు చంపేస్తాడన్న భయమేసింది. అప్పుడే శివుడు కోసం తపస్సు చేసి అన్ని ఆయుధాలను ప్రయోగించగలిగే ఎగిరే నగరాన్ని వరంగా పొందాడు. ఆ ఎగిరే నగరం మీద వచ్చి సౌభగ విమానంతో ద్వారకపై దాడి చేశాడు.
అంటే అప్పటికే ఎయిర్ అటాక్స్ ఉన్నాయి. విమానం నుంచి దాడి గురించి మహాభారతంలో స్పష్టంగా ఉంది. ఆ దాడి నుంచి శ్రీకృష్ణుడు ద్వారకను కాపాడాడు, సాల్వుణ్ణి సంహరించాడు. ఆ దాడిలో శిశుపాలుడు అన్న దంతవక్త్రుడు కూడా ఉన్నాడు. అతన్ని కూడా సంహరించాడు. సరిగ్గా అదే సమయంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. శ్రీకృష్ణుడు అక్కడ లేకపోయినా సర్వాంతర్యామి అయిన కృష్ణుడు ద్రౌపది మానాన్ని కాపాడాడు. అప్పటికి అర్జునుడితో పాటు సుభద్ర, అభిమన్యు కూడా అరణ్యవాసంలో ఉన్నారు. వారిద్దరినీ శ్రీకృష్ణుడు తనతో పాటు ద్వారకకు తీసుకువెళ్లాడు. శ్రీకృష్ణుడు వెళ్లిన తర్వాత పాండవులు కామ్యక వనాన్ని విడిచి ద్వైతవనానికి బయలుదేరారు. ఆ ద్వైతవనంలోనే పాండవులు మార్కండేయ మహర్షిని కలిసి చాలా విషయాలు తెలుసుకున్నారు. మృత్యువును జయించిన గొప్ప మహర్షి మార్కండేయ, రామాయణ కాలం నుంచి ఉన్న మహర్షి. రామాయణంలో శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు కూడా ఈ మార్కండేయ మహర్షిని కలిశారు. అంతకాలం తపశ్శక్తితో జీవించిన గొప్ప మహర్షి మార్కండేయ. ఎంత బలమున్నా ధర్మబద్ధంగా లేకపోతే వారికి అపజయం తప్పదని మహర్షి పాండవులకు ఉపదేశించారు. ధర్మాన్ని ఆచరించే మీరు అధైర్యపడాల్సిన పని లేదని చెప్పారు. అలాంటి గొప్ప గొప్ప మహర్షుల ఉపదేశాల వల్లే పాండవులు అరణ్యవాసంలో మరింత శక్తివంతులయ్యారు. యుద్ధం గెలవాలంటే శక్తులు సంపాదించాలి. అప్పుడే వ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. ఏ విద్యనైనా సులువుగా నేర్చుకునే శక్తినిచ్చే ప్రతిస్మృతి అనే విద్యను ధర్మరాజుకి బోధించాడు వ్యాసుడు. ధర్మరాజు ఆ విద్యను అర్జునుడికి బోధించాడు. అరణ్యవాసాన్ని గొప్ప శక్తులను సంపాదించేందుకు ఉపయోగించుకోవాలని ధర్మరాజు పాండవులకు చెప్పాడు. కష్టకాలంలోనే ఎవరైనా మానసికంగా శక్తివంతంగా ఉంటారు. అందుకే అరణ్యవాసాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ధర్మరాజు ఆదేశంతో అర్జునుడు అద్భుతమైన అస్త్రాలు సంపాదించేందుకు శివ తపస్సు కోసం హిమాలయాల వైపు వెళ్ళాడు. అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతంపై అర్జునుడు ఘోర తపస్సు చేశాడు. కొన్ని నెలల పాటు అర్జునుడు తపస్సు చేశాడు. అప్పుడు పరమశివుడు, పార్వతి బోయవారి వేషంలో అర్జునుడు తపస్సు చేసే ప్రాంతానికి వచ్చారు. ఈ ఘట్టాన్నే కిరతార్జునీయం అంటారు. వేటగాడిగా వచ్చిన శివుడే కిరాత. శివగణాలన్నీ బోయవారిగా వెంట వచ్చారు. అప్పుడే మూకాసుర అనే అడవి పంది అరుస్తూ అర్జునుడి తపస్సుని భగ్నం చేస్తోంది. అప్పుడు అర్జునుడు తన బాణం తీసి దానిపై గురిపెట్టి కొట్టాడు. దగ్గరికి వెళితే 2 బాణాలు దాన్ని గుచ్చుకొని ఉన్నాయి. అప్పుడే కిరాత వేషంలో ఉన్న శివుడు ఆ ప్రాంతమంతా తమది అని, ఆ అడవి పంది కూడా తమకే చెందుతుందని అర్జునుడితో వాదానికి దిగాడు. పరమశివుడి లీలలు ఇక్కడ అద్భుతం. అర్జునుడు ఎంత అదృష్టవంతుడో ఈ ఘట్టం చెప్తుంది. సాక్షాత్ భగవంతుడే భక్తుడిని సరదాగా ఆట పట్టించేందుకు వచ్చాడు. అలా చాలాసేపు అర్జునుడు శివుడు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఆ వాగ్వాదం మరింత ముదిరి శివుడు అర్జునుడు ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకునేంత వరకు వచ్చింది. పరమశివుడితో అర్జునుడి యుద్ధం. ఈ ఘట్టం కూడా చాలా అద్భుతం. ఎన్ని బాణాలు వేసినా అవి కిరాతకుడిని చేరి మాయమైపోతున్నాయి. అర్జునుడికి ఏమీ అర్థం కాలేదు. చివరికి అక్షయ తుణీరం ఖాళీ అయిపోయింది. తాను ఖాండవ దహనం సమయంలో పొందిన గాంధీవం, ఖడ్గం 2 ఆ కిరాతుడిలో కలిసిపోయాయి. చివరికి ఆ కిరాతుడితో మల్ల యుద్ధానికి దిగాడు అర్జునుడు. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినా ప్రత్యక్షం కాని శివుడు తన భక్తుడితో కుస్తీ పడుతున్నాడు. చివరికి అర్జునుడి ఒళ్లంతా గాయాలయ్యాయి. ఇతనెవరో యక్షుడు అనుకున్నాడు అర్జునుడు. అతన్ని ఓడించే శక్తినివ్వాలని మారేడు దళాలతో శివలింగాన్ని పూజించి పరమేశ్వరుణ్ణి పూజించాడు. ఆ మారేడు దళాలు ఆ కిరాతుడి మెడలో కనిపించాయి. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, ఇంతసేపు తాను యుద్ధం చేసింది సాక్షాత్తు శివుడితోనే అని. ఒక్కసారిగా భక్తితో పులకించి కంటనీరు పెట్టుకున్నాడు అర్జునుడు. ఆయన కాళ్ల మీద పడ్డాడు. పరమశివుడి నిజరూపాన్ని దర్శించి తరించాడు అర్జునుడు. తనలో లీనమైన గాంధీవంతో సహా అన్ని ఆయుధాలను శివుడు అర్జునుడికి తిరిగి ఇచ్చాడు. వాటితో పాటు అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని, ఇంకొన్ని గొప్ప అస్త్రాలను అర్జునుడికిచ్చాడు శివుడు. శివుడు అంతర్ధానమయ్యాక ఇంద్ర, వరుణ, కుబేర, యమ విశ్వదేవతలు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యారు. వరుణుడు వారుణాస్త్రాన్ని, కుబేరుడు కుబేరాస్త్రాన్ని, మాయమయ్యే శక్తి ఉన్న అంతర్ధానాస్త్రాన్ని ఇచ్చారు. యమధర్మరాజు ఎవరినైనా సంహరించగలిగే దండాస్త్రాన్ని ఇచ్చాడు. దేవేంద్రుడు ఇంద్రాస్త్రాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు అంశే అర్జునుడు. ఆ పితృవాత్సల్యంతోనే ఇంద్రుడు అర్జునుణ్ణి తన లోకానికి ఆహ్వానించాడు. బతికి ఉండగా స్వర్గానికి వెళ్లడం అసాధ్యం. కాని ఈశ్వరుణ్ణి అర్జునుడు తాకాడు. అందువల్ల అర్జునుడి శరీరం దివ్యత్వాన్ని పొందింది. అందుకే ఇంద్రుడు స్వర్గానికి ఆహ్వానించాడు. ఇంద్రుడి రథసారథి మాతలి. అర్జునుణ్ణి స్వర్గానికి తీసుకురావాలని మాతలిని ఆదేశించి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అలా అర్జునుడి తపస్సు ముగిసింది. ఇంద్రుడు ఇచ్చిన రథంలో అర్జునుడు దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్లు ఉన్నాడు.
ఆ సమయంలో చాలా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అలాగే చిత్రసేన అనే గంధర్వరాజు దగ్గర అర్జునుడు సంగీతం, నాట్యం నేర్చుకున్నాడు. ఇవి భవిష్యత్తులో ముఖ్యమైన సమయంలో ఉపయోగపడతాయని ఇంద్రుడు అర్జునుడికి చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రుడు ఊర్వశిని పిలిచాడు. అర్జునుడికి కొన్నాళ్లు సేవలు చేయాలని ఊర్వశిని ఆదేశించాడు ఇంద్రుడు. అప్పటికే ఊర్వశి అర్జునుణ్ణి ఇష్టపడింది. ఇంద్రుడు చెప్పగానే సరేనని అంగీకరించింది. అర్జునుడి మందిరంలోకి ఊర్వశి వెళ్ళింది. ఆమెను గౌరవంగా ఆహ్వానించాడు అర్జునుడు. అయితే పరాయి స్త్రీలను తల్లితో సమానంగా చూసే అర్జునుడు ఆమెను అసలు కన్నెత్తి చూడలేదు. నీకు సేవలు చేసేందుకు వచ్చానని చెప్పింది ఊర్వశి. నువ్వు నాకు తల్లితో సమానమని ఊర్వశితో అన్నాడు అర్జునుడు. చంద్రవంశానికి మూల పురుషుల్లో ఒకరు పురూరవ. అతని భార్య ఊర్వశి. పాండవులు, కౌరవులు చంద్రవంశీకులే. అందువల్ల ఊర్వశి పాండవులకు తల్లితో సమానం. అదే విషయాన్ని అర్జునుడు ఆమెకు చెప్పాడు. వావి వరుసలు భూలోక ప్రజలకే కాని దేవలోకంలో ఉన్న తమకు లేవని చెప్పింది ఊర్వశి. ఆమె ఎన్ని చెప్పినా అర్జునుడు అంగీకరించలేదు. అర్జునుడి ప్రవర్తనకు ఊర్వశికి కోపం వచ్చింది. తనను తిరస్కరించినందుకు నపుంసకుడివవుతావు అని అర్జునుణ్ణి ఊర్వశి శపించింది. అదే సమయానికి ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. గొప్ప గొప్ప మహర్షులు కూడా జయించలేకపోయిన మోహాన్ని నీవు జయించావని అర్జునుణ్ణి ఇంద్రుడు పొగిడాడు. ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాసంలో నీకు వరంగా మారుతుందని ఇంద్రుడు శాపాన్ని సవరించాడు. అలాగే అప్పటి వరకు నేర్చుకున్న సంగీతం, నాట్యం కూడా అజ్ఞాతవాసంలో ఉపయోగపడతాయని దీవించాడు ఇంద్రుడు. సంవత్సరాలు గడుస్తున్నా అర్జునుడు రాలేదని ధర్మరాజు భయపడ్డాడు. ఈలోపు రోమశ మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. అర్జునుడు స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉన్నాడని, త్వరలో వస్తాడని చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాండవులు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న సమయంలో బృహదస్వ అనే మహర్షి కలిశాడు. ధర్మరాజు తనకొచ్చిన కష్టాన్ని ఆ మహర్షికి వివరించాడు. అలాంటి కష్టాలు ఇంతకు ముందు ఎవరికైనా వచ్చాయా అని అడిగాడు. అప్పుడు ఆ మహర్షి నలదమయంతుల కథను చెప్పాడు. ఇది మహాభారతంలో అద్భుతమైన కథ. సూర్యవంశంలో రాముడి కన్నా చాలా ముందరివాడు నలుడు. అతడు నిషేధ దేశానికి చక్రవర్తి, రాజర్షి, అలాగే గొప్ప ధర్మాత్ముడు. నలుడి భార్య దమయంతి. ఆమె విదర్భరాజైన భీమరాజు కుమార్తె. నల దమయంతులది ప్రేమ వివాహం. ఆమె ప్రేమను పరీక్షించేందుకు దమయంతి స్వయంవరంలో ఇంద్రుడు, యముడు, వర్ణుడు, అగ్నిదేవుడు వీరంతా నల మహారాజు రూపాల్లో వచ్చారు. అయినా సరే దమయంతి అసలైన నలుణ్ణి కనిపెట్టి అతని వివాహం చేసుకుంది. అంత గొప్ప ప్రేమ వారిద్దరిది. నల దమయంతుల వివాహం జరిగింది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో కలి, ద్వాపర వీరిద్దరు కూడా దమయంతి స్వయంవరానికి వస్తున్నారు. వీరిద్దరూ యుగ పురుషులు. అందుకే కలి పేరు మీద కలియుగం, ద్వాపర పేరు మీద ద్వాపర యుగం. వీరిద్దరికీ దారిలో ఇంద్రుడు కనిపించాడు. దమయంతి స్వయంవరం అయిపోయిందని, తాము అక్కడి నుంచే వస్తున్నట్లు చెప్పాడు. తాము దక్కించుకోవాలనుకున్న దమయంతిని నలుడు వివాహం చేసుకున్నాడని కలి, ద్వాపర ఆగ్రహించారు. వారిద్దరూ ఎలా సుఖపడతారో చూస్తామని అన్నారు. అప్పుడు ద్వాపరుడు పుష్కర అనే చక్రవర్తిని ఆవాహించాడు. అంటే కృతయుగంలోనే పుష్కరుడికి ద్వాపరయుగం లక్షణాలు ఉన్నాయన్నమాట. ఆ పుష్కరుడు పాచికల జూదంలో మంచి పేరున్నవాడు. ఈ పుష్కరుడే తర్వాత జన్మలో శకునిగా జన్మించాడు. ఇక నలుడు ధర్మం తప్పినప్పుడు అతన్ని ఆవహించాలని కలి ఎదురు చూస్తున్నాడు. ఒకసారి నలచక్రవర్తి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు. ఆ ఒక్క దోషం వల్ల కలి నలుళ్ళలో ప్రవేశించాడు. అందుకే మూత్ర విసర్జన చేశాక తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలని మన శాస్త్రాలు చెప్పాయి. కలి ప్రవేశించాక నలుడు బుద్ధి మారిపోయింది. వ్యసనాల వైపు దృష్టి మళ్ళింది. అది కనిపెట్టిన పుష్కరుడు నలుణ్ణి పాచికల ఆటకు పిలిచాడు. మహాభారతంలో ధర్మరాజుకి జరిగినట్టే ఇక్కడ నలుడికి జరిగింది. ద్వాపరుడు ఆవహించినప్పుడు పుష్కరుడు వరుసగా నలుడిపై పాచికల ఆటలో గెలిచాడు. వరుసగా ఓడిపోతున్న నలుణ్ణి మధ్యలో దమయంతి హెచ్చరించింది. అయినా వినకుండా నలుడు ఆడుతూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. అలా రాజ్యంతో సహా సమస్తం కోల్పోయాడు నలుడు. భార్య దమయంతితో కలిసి నలుడు రాజ్యం వదిలి అరణ్యాలకు వెళ్ళాడు. తనతో పాటు దమయంతి కష్టపడటం నలుడికి ఇష్టం లేదు. తనని పుట్టింటికి వెళ్ళమన్నాడు నలుడు. సుఖాలతో పాటు కష్టాల్లో కూడా తోడుండడమే ధర్మం అని చెప్పింది దమయంతి. అలా నల దమయంతులు అడవుల్లో దయనీయమైన స్థితిలో జీవితాలను గడిపారు. ఇద్దరికి చాలా ఆకలి వేసిందే. దారిలో ఏమీ కనిపించలేదు. ఒక చెట్టు కొమ్మ మీద 2 పిట్టలు కనిపించాయి. వాటిని పట్టుకుంటే కాల్చుకొని తినవచ్చు అనుకున్నాడు నలుడు. తన ఒంటి మీద ఉన్న పంచెని విప్పి వలలా వాటి మీద విసిరాడు. ఆశ్చర్యంగా ఆ చిన్న పిట్టలు ఆ వస్త్రంతో పాటు ఎగిరిపోయాయి. కాలం మనది కానప్పుడు మనకు అనుకూలంగా ఏదీ జరగదు. ఇప్పుడు నలుడి ఒంటి మీద బట్టలు కూడా లేవు.
భార్య చీర కొంగుని చింపి ఇస్తే అది కట్టుకున్నాడు. అలసిపోయిన నల దమయంతులు ఒకచోట పడుకున్నారు. అంతఃపురాల్లో ఉండాల్సిన తన భార్య ఇలా నేలపై పడుకోవడాన్ని నలుడు చూడలేకపోయాడు. తాను పక్కన ఉంటే దమయంతి ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటికి వెళ్లదని నలుడికి తెలుసు. అందుకే దమయంతిని ఒంటరిగా వదిలేసి నలుడు వెళ్ళిపోయాడు. దమయంతి నిద్రలేచి చూస్తే నలుడు కనిపించలేదు. దారిలో ఎన్నో ప్రమాదాలు దాటుకుంటూ నలుణ్ణి వెతుక్కుంటూ ప్రయాణించింది దమయంతి. అలా వెడుతూ ఉంటే చేది రాజ్యం వచ్చింది. కోట ముందు నుంచి నడుచుకుంటూ వెడుతుంటే దమయంతి రాజఠీవిని చేది రాణి గుర్తించింది. ఆమెను అంతఃపురంలోకి పిలిచింది. చేది రాణి దమయంతిని వివరాలు అడిగింది. తాను ఒకప్పుడు మహారాణినని, కాలం కలిసిరాక రాజ్యాలు పోయి సైరంధ్రి వ్రతంలో ఉన్నానని దమయంతి చెప్పింది. అప్పుడు చేది మహారాణి దమయంతిపై జాలిపడి తన అంతఃపురంలోనే సైరంధ్రి వ్రతం ఆచరించుకోవచ్చని చెప్పి ఆశ్రయం ఇచ్చింది. సైరంధ్రి వృత్తి అంటే ఒకప్పుడు బాగా బతికి చితికిపోయిన మహిళలు మహారాణుల పూజలకు పూలు అందిస్తూ వారి పూల అలంకరణ చేస్తూ భగవంతుడి ధ్యానంలో ఉపవాసాలతో బతకడం. దమయంతి ఆ పని చేస్తూనే నలుడి కోసం ఎదురుచూస్తోంది. అజ్ఞాతవాసంలో ద్రౌపది కూడా ఈ సైరంధ్రి వ్రతమే చేసి గడిపింది. ఈలోపు దమయంతి తండ్రి భీమరాజుకి జరిగిన కథ తెలిసింది. తన కూతురు అల్లుడు కోసం వెతికించాడు. వాళ్లలో సుదేవ అనే పండితుడు చేది దేశానికి వచ్చాడు. అక్కడ మహారాణికి సేవ చేస్తున్న దమయంతిని గుర్తుపట్టాడు. సుదేవ ఆమెకు నమస్కరించి తన తండ్రి పంపించారని చెప్పాడు. తనకు ఇన్నాళ్లు సేవలు చేసింది దమయంతి అని తెలిసి చేది మహారాణి బాధపడింది. ఆమెను సకల మర్యాదలతో తన పుట్టిల్లైన విదర్భ రాజ్యానికి పంపింది. ఆ తర్వాత నలుణ్ణి వెతకమని పండితులను అన్ని దేశాలకు దమయంతి పంపింది. అలా వెళ్లిన పండితుల్లో ఒకరు అయోధ్య రాజ్యంలో నలుడి గుణాలు ఉన్న వ్యక్తిని చూశానని చెప్పాడు. కానీ ఆయన కురూపి అని, నలుడి సౌందర్యం లేదని కూడా చెప్పాడు. భార్యను వదిలేసిన తర్వాత నలుడు వెళ్లిన దారిలో ఒకచోట కర్కోటక అనే సర్పరాజు కార్చిచ్చులో చిక్కుకున్నాడు. ఆ సర్పం బాధ చూడలేక నలుడు కర్కోటకుని కాపాడాడు. చేసిన మేలుకు నీకు ఉపకారం చేస్తానని చెప్పి నలుణ్ణి కాటువేశాడు కర్కోటక. వెంటనే ఆ విషయానికి నలుడు కురూపిగా మారిపోయాడు. ఉపకారం చేస్తానని ఇలాంటి పని చేశావేమిటి అని అడిగాడు నలుడు. అప్పుడు కర్కోటకుడు ఇలా చెప్పాడు. నీ తేజస్సు, నీ ఠీవి, అందం చూస్తే ఎవరూ నీకు పని ఇవ్వరు. నువ్వు నలమహారాజు అని చాలామంది గుర్తుపడతారు. అది ప్రమాదమే. ఇప్పుడు నువ్వు కురూపివి కాబట్టి నీకు ఎలాంటి పనైనా దొరుకుతుంది. నిన్ను ఎవరూ గుర్తుపట్టరు అని చెప్పాడు కర్కోటకుడు. అయోధ్యలో ఋతుపర్ణ మహారాజు దగ్గరకు వెళితే మంచి జరుగుతుందని కూడా కర్కోటక చెప్పాడు. రాముడి కన్నా ఓ 20 తరాల ముందరివాడు ఋతుపర్ణ. అతని రాజ్యానికి వెళ్లాడు నలుడు. బాహుక అనే పేరుతో వంటవాడిగా చేరాడు. నలుడు అద్భుతంగా వంట చేయగలడు. అందుకే నలభీమ పాకం అంటారు. అజ్ఞాతవాసంలో భీముడు నలుడిలాగే వంటవాడిగా చేరాడు. అలా వంటలతో ఆ రాజ్యమంతా నలుడి పేరు మారుమోగింది. బాహుక పేరుతో ఉన్న వ్యక్తిని దమయంతి పంపిన పండితుడు గుర్తుపట్టి అతనే నలుడు కావచ్చని దమయంతికి చెప్పాడు. అందగాడైన నలుడు కురూపి అయ్యాడా, అతను నలుడు కాదా అన్న అనుమానాలు దమయంతికి వచ్చాయి. స్నేహితుడు పండితుడు అయిన సుదేవని పిలిచి అయోధ్యకు వెళ్లాలని దమయంతి కోరింది. దమయంతికి స్వయంవరం జరుగుతోందని సభాముఖంగా చెప్పాలని, అప్పుడే నలుడు వస్తాడని చెప్పింది. అయోధ్యకు సుదేవ వెళ్ళాడు. రేపే దమయంతి స్వయంవరం అని ఋతుపర్ణకి ఆహ్వానం ఇచ్చాడు. దమయంతి సౌందర్యం గురించి ఋతుపర్ణకు తెలుసు. కానీ అయోధ్య నుంచి ఒక్కరోజులో విదర్భ వెళ్లడం సాధ్యం కాదు అని ఎలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఋతుపర్ణకి బాహుకుడు గుర్తొచ్చాడు. అతను పాకశాస్త్రంలోనే కాదు, అశ్వశాస్త్రంలోనూ దిట్ట అని విన్నాడు. వెంటనే అతన్ని పిలిపించాడు. ఒక్కరోజులో విదర్భకు వెళ్ళాలి, తీసుకెళ్లగలవా అని బాహుకని ఋతుపర్ణ అడిగాడు. తీసుకువెళతానని చెప్పాడు. రథం కదిలింది. వాయువేగంతో రథాన్ని నడుపుతున్నాడు బాహుక. నలమహారాజుకు మాత్రమే ఈ సామర్థ్యం ఉందని ఋతుపర్ణకు తెలుసు. ఇంత బాగా రథం నడుపుతున్న ఈ బాహుక ఎవరో అని అనుకున్నాడు. అకస్మాత్తుగా ఋతుపర్ణ ఉత్తరీయం జారి పడిపోయింది. ఉత్తరీయం తీసుకోవాలని రథం ఆపు అని అడిగాడు ఋతుపర్ణ. అప్పుడు నలుడు, క్షమించండి రాజా, మీ ఉత్తరీయం పడిన ఈ క్షణాల్లో మనం యోజనాల దూరం వచ్చేశాం, వెనక్కు వెళ్లలేం అన్నాడు. అంత వేగంతో నలుడు రథాన్ని నడుపుతున్నాడు. నీకు ఈ విద్య ఎలా వచ్చింది అని బాహుకుణ్ణి ఋతుపర్ణ అడిగాడు. ఒక విభీతక వృక్షం కింద ఇద్దరు కూర్చున్నారు. ఈ చెట్టుకి ఎన్ని ఆకులున్నాయో, పళ్ళు పూలు ఎన్ని ఉన్నాయో క్షణాల్లో లెక్కబెట్టగల అక్షహృదయం అనే విద్య నాకు తెలుసు అన్నాడు ఋతుపర్ణ. అశ్వహృదయాన్ని తనకు నేర్పితే బదులుగా అక్షహృదయాన్ని తాను నేర్పుతానని ఋతుపర్ణ బాహుకను కోరాడు. అలా నలుడి దగ్గర నుంచి ఋతుపర్ణ అశ్వహృదయం నేర్చుకున్నాడు. మళ్లీ రథం కదిలింది.
ఎంత కష్టమొచ్చినా ధర్మం తప్పని నలుళ్ళలో కలిపురుషుడు ఉండలేక బయటకు వచ్చేశాడు. తనను క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు. అటు విదర్భకు వాయువేగంతో దుమ్మురేపుతూ వస్తున్న రథాన్ని ప్రజలంతా చూశారు. అంత వేగంగా నలుడు తప్ప ఎవరూ నడపలేరని దమయంతికి అర్థమైంది. రహస్యంగా సారథిని చూసింది. అతనో కురూపి. ఇటు స్వయంవరం ఛాయలే లేవని ఋతుపర్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. అన్నీ వివరంగా చెప్తానని భీమరాజు ఋతుపర్ణకి మర్యాదలు చేశాడు. ఈలోపు దమయంతి తన 2 పిల్లలను నలుడి దగ్గరకు పంపింది. తండ్రి కాబట్టి పుత్రవాత్సల్యాన్ని ఆపలేకపోయాడు. వారిని దగ్గరికి తీసుకున్నాడు. అతనే నలుడని దమయంతి గుర్తించింది. ఆ తర్వాత నలుడు ఋతుపర్ణ కోసం వండిన వంటకాలు రుచి చూసింది. ఆ రుచులు తన భర్త చేసినవే అని గ్రహించింది. వెంటనే తండ్రికి చెప్పి బాహుకుణ్ణి పిలిపించింది. జరిగిన కథంతా నలుడు చెప్పాడు. వెంటనే గొప్ప తేజస్సుతో అతనికి అసలు రూపం వచ్చింది. ఇలా నల దమయంతుల కథ సుఖాంతమైంది. ఈ కథను ధర్మరాజుకి బృహదస్వ మహర్షి చెప్పాడు. ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి ధర్మమే గెలుస్తుందని, భయపడాల్సిన అవసరం లేదని ఈ కథను ఉదాహరణగా చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోయాడు. అరణ్యవాసంలో పాండవులు ఎన్నో తీర్థయాత్రలు చేశారు. వాటిలో ఒకటి గంధమాదన పర్వతం. బదరికాశ్రమానికి దగ్గరలో ఈ గంధమాదన పర్వతముందని వ్యాస మహాభారతంలో ఉంటుంది. ఈ గంధమాదన పర్వతాన్ని పాండవులు కూడా అధిరోహించలేకపోయారు. అప్పుడు భీముడు తన కుమారుడు ఘటోత్కచుడిని తలుచుకున్నాడు. ఘటోత్కచుడు వచ్చి పాండవులందర్నీ గంధమాదన పర్వతంపై దింపి వెళ్ళిపోయాడు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం గంధమాదన పర్వతం సొంతం. అక్కడ ద్రౌపది విహరిస్తుంటే ఒక అందమైన పుష్పం ఆమె ముందు ఎగురుకుంటూ వచ్చి పడింది. ఈ పుష్పం సువాసన ఆకర్షించింది. ఇలాంటి పుష్పాలు కావాలని ద్రౌపది భీముణ్ణి కోరింది. భీముడు ఆ పుష్పం ఎగురుకుంటూ వచ్చిన దారిలో వెళ్ళాడు. అది సౌగంధికా పుష్పమని భీముడికి తెలిసింది. అక్కడో అద్భుతమైన సరస్సు ఒకటి భీముడికి కనిపించింది. ఆ సరోవరం అందాన్ని చూసి భీముడు ఉత్సాహంతో తన దగ్గరున్న శంఖాన్ని పూరించాడు. ఆ శంఖానాదాన్ని ఒక మహావానరం విని అంతే స్థాయిలో ఆ వానరం కూడా గర్జించింది. అంత గర్జన చేసింది ఎవరా అని భీముడు వెతుక్కుంటూ వెళ్ళాడు. చూస్తే మెరిసిపోతున్న తేజస్సుతో ఒక పెద్ద వానరం. ఆ వానరం తన తోకను దారికి అడ్డుగా ఉంచింది. వానరమైనా సరే ఆ తోకను దాటుకుని వెళ్ళటం సంప్రదాయం కాదు. ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉంటాడని నమ్మే నేను నిన్ను దాటుకుని వెళ్ళలేను. అందువల్ల అడ్డుగా ఉన్న తోకను తీయాలని భీముడు ఆ వానరాన్ని కోరాడు. అప్పుడు ఆ వానరం, నేను ముసలి వానరాన్ని, నేను తోకను తీసుకోలేను, నువ్వే పక్కకు పెట్టి వెళ్ళు అని చెప్పింది. ఎంత బలం ఉపయోగించినా భీముడు ఆ వానరం తోకను అంగుళం కూడా కదపలేకపోయాడు. చివరికి ఇది వానరం కాదని ఎవరో దివ్య పురుషుడు అని భీముడికి అర్థమైంది. తాను ఎంతో బలవంతుండని భీముడు గర్వంగా ఉండేవాడు. ఈ వానరం వల్ల ఆ భీమ గర్వం అణిగిపోయింది. ఆ తర్వాత వినయంగా ఆ వానరానికి నమస్కరించి మీ నిజస్వరూపాన్ని చూపించండి అని భీముడు వేడుకున్నాడు. అప్పుడు ఆయన అసలైన స్వరూపాన్ని చూపించాడు. అతనే అంజనీపుత్రుడు, శ్రీరాముడి లంకా యుద్ధానికి సారథ్యం వహించిన మహావీరుడు హనుమంతుడు. హనుమంతుణ్ణి చూడగానే భీముడు పులకించిపోయాడు. ఆయనకు సాష్టాంగం చేశాడు. అంతెత్తు ఉన్న హనుమకు నమస్కరించాడు. రామాయణ కాలం నాటి మహారూపాన్ని చూడాలని ఉందని ఆయన్ను కోరాడు. అప్పుడు లంకకు లంఘించినప్పుడు ఎంత ఎత్తు ఉన్నాడో ఆ రూపాన్ని భీముడికి దర్శనమిచ్చాడు హనుమ. ఆ తర్వాత ఇలాంటి చోట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో హనుమ చెప్పాడు. సాధారణ రూపానికి వచ్చి భీముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. హనుమ స్పర్శతో భీముడు బలం రెట్టింపైంది. అటు అర్జునుడు శివుణ్ణి, ఇటు భీముడు హనుమని ప్రసన్నం చేసుకుని యుద్ధాన్ని ఆనాడే గెలిచారు పాండవులు. అంతేకాదు, యుద్ధంలో తను కపిధ్వజమై రణంలో సింహనాదం చేస్తానని, అలా విజయం పాండవుల వైపు ఉండేలా చేస్తానని హనుమ భీముడికి వరమిచ్చాడు. అందుకే అర్జునుడి రథం మీద కపిధ్వజం ఉంటుంది. ఆ తర్వాత హనుమ ఆశీస్సులు తీసుకుని భీముడు సౌగంధికా పుష్పాల కోసం వెళ్ళాడు. దారిలో కుబేరుడి భవనం, అందులో అద్భుత సరస్సు ఉన్నాయి. ఆ సరస్సులో సౌగంధికా పుష్పాలున్నాయి. వాటిని కోస్తుంటే కుబేరుడి సైన్యం భీముడిపై దాడి చేసింది. వారందర్నీ ఓడించాడు భీముడు. అంతటి సాహసి ఎవరా అని కుబేరుడు వచ్చాడు. వచ్చింది భీమసేనుడని తెలిసి కావలసినన్ని సౌగంధికా పుష్పాలను కుబేరుడే ఇచ్చి పంపించాడు. ఈ ఘట్టం తర్వాత పాండవులు బదరికా వనంలో ఉన్న నరనారాయణ ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడే పాండవుల అస్త్రాలను దొంగిలించాలని చూసిన జటాసుర అనే రాక్షసుణ్ణి భీముడు సంహరించాడు. ఆ తర్వాత బదరికా వనం నుంచి కైలాస పర్వతం, మైనాక పర్వతం ఇవన్నీ దర్శించారు పాండవులు. ఆనాడు పాండవులు తిరిగిన ప్రాంతాల పేర్లు ఇప్పటికీ అవే పేర్లతో ఉన్నాయి. అందుకే మహాభారతం చరిత్రకు ఆధారం. పాండవులు
గంధమాదన పర్వత అరణ్యాల్లో ఉన్న వృషపర్వం అనే రాజర్షి ఆశ్రమం చేరుకున్నారు. అప్పుడే ఆకాశం నుంచి ఒక దివ్య తేజస్సుతో ఒక విమానం దిగింది. అందులోంచి అర్జునుడు వచ్చాడు. అప్పటికి వనవాసంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. అంతకాలం అర్జునుడు తపస్సు చేస్తూ స్వర్గలోకంలో ఉన్నాడన్నమాట. ఈ సమయంలో జరిగిన ఘట్టాలన్నిటినీ అర్జునుడు పాండవులకు వివరించాడు. అలా గంధమాదన పర్వతం నుంచి ద్వైతవనానికి పాండవులు చేరారు. ఆ ద్వైతవనంలో ఒకసారి భీముడు ఒక సరస్సు దగ్గర ఉన్నప్పుడు అజగర అనే మహాసర్పం భీముణ్ణి చుట్టేసింది. అంతటి భీముడు కూడా దాని పట్టు విడిపించుకోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే తమ్ముణ్ణి వెతుక్కుంటూ ధర్మరాజు వచ్చాడు. భీముణ్ణి చుట్టిన పామును చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు నువ్వని అడిగాడు. అప్పుడా సర్పం తన పేరు నహుష అని చెప్పాడు. నహుషుడు చంద్రవంశ మూలపురుషుల్లో ఒకరు. బుధుడు కుమారుడు పురూరవ, పురూరవ కుమారుడు ఆయు, ఆ ఆయు కుమారుడే నహుష. చంద్రవంశ కీర్తిని స్వర్గలోకం వరకు తీసుకువెళ్లిన గొప్ప చక్రవర్తి. ఒకసారి ఇంద్రుడు ఒక యుద్ధానికి వెళుతూ స్వర్గలోకాన్ని జాగ్రత్తగా చూసుకోమని ఆ బాధ్యతను నహుషకి అప్పగించాడు. అంటే నహుష తాత్కాలికంగా ఇంద్రుడయ్యాడు. ఆ అహంకారంతో ఇంద్రుడి భార్య అని చూడకుండా శచీదేవిని కూడా భార్యను చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు శచీదేవి నహుషుడి నుంచి తప్పించుకునేందుకు ఒక ఉపాయం ఆలోచించింది. సప్త ఋషులతో పల్లకీ మీద వస్తే అప్పుడు నిన్ను అంగీకరిస్తానని ఆమె చెప్పింది. వెంటనే నహుషుడు సప్త ఋషులను పిలిచి తనను పల్లకీలో మోయాలని ఆదేశించాడు. కొన్ని తప్పని పరిస్థితుల్లో ఆ ఋషులు నహుషుడెక్కిన పల్లకిని మోశారు. అందులో అగస్త్యుడు పొట్టివాడు. అతను ఉన్న వైపు పల్లకి జారిపోయి నహుషుడు పడిపోతున్నాడు. అప్పుడు అగస్త్యుణ్ణి నహుషుడు నానా మాటలన్నాడు. దీంతో ఆగ్రహించిన అగస్త్యుడు, అహంకారంతో బుసలు కొడుతున్నావు గనుక భూమి మీద కొన్ని యుగాల పాటు పాములా పడి ఉండు అని శపించాడు. దాంతో నహుషుడు ఇలా అజగరంగా బతకాల్సి వచ్చింది. అధికారం వచ్చింది కదా అని కళ్ళు నెత్తికెక్కితే ఇలాంటి పరిణామాలే జరుగుతాయని చెప్పేందుకు నహుష కథను ఉదాహరణగా చెప్తారు. అలా నహుషుడు తన కథను ధర్మరాజుకు చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేస్తే తన తమ్ముణ్ణి వదిలేస్తావో అని ధర్మరాజు అడిగాడు. తన ప్రశ్నలకు సమాధానం చెప్తే వదులుతాను అన్నాడు. నహుషుడు అడిగిన ప్రశ్నలు చాలా గొప్పవి. సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను నహుషుడు అడిగాడు. ధర్మరాజు వాటన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఆ సమాధానాలకు నహుషుడు సంతృప్తి చెందాడు. అప్పుడు నహుష ఇలా అన్నాడు. సుఖాల్లో ఉన్నవాడే ఎక్కువ తప్పులు చేస్తారు. అలా నేను చేసిన తప్పుల వల్లే ఇలా శాపం పొందానని చెప్పాడు. అగస్త్య మహర్షిని నహుషుడు బతిమాలుకుంటే, నీ వంశంలో జన్మించే యుధిష్ఠిరుడికి నీకు జరిగే బ్రహ్మ విద్య చర్చ వల్ల జ్ఞానం కలిగి శాప విమోచనమవుతుందని అగస్త్యుడు చెప్పాడు. అలా యుధిష్ఠిరుడి వల్ల నహుషకి శాప విమోచనం కలిగింది. ఆ తర్వాత తన అసలు రూపంతో స్వర్గానికి వెళ్ళాడు నహుష. ఇలా కష్టకాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు పాండవులు. అపార శక్తులను పొందుతున్నారు. ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రుడికి తెలిసి భయపడ్డాడు. అదే సమయంలో పాండవులను అవమానించాలని దుర్యోధన, శకుని ఒక కుట్ర చేశారు. అదే ఘోషయాత్ర. హస్తినాపురం రాజ్యంలో గోవులను పాలించే ఎన్నో పల్లెలున్నాయి. వాటిని ఘోషలు లేదా వ్రజాలు అనేవారు. ఆ గోసంపద నుంచి వచ్చిన పన్నులు హస్తినాపుర ఆదాయంలో ప్రధాన భాగం. అందుకని ఆ గోవులను లెక్కించడం, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవడం అనే ఒక పనిని సృష్టించారు దుర్యోధనుడు, శకుని. అది కూడా పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనానికి వెళతామని, పనిలో పనిగా వేటకు కూడా వెళతామని ధృతరాష్ట్రుడిని దుర్యోధనుడు అడిగాడు. అక్కడ పాండవులున్నారని ధృతరాష్ట్రుడికి తెలుసు. దుర్యోధన, కర్ణులు సవ్యంగా ఉండరు కాబట్టి వారితో గొడవ పెట్టుకొని ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారో అని భయపడ్డాడు. మొదట అంగీకరించలేదు. చివరికి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని ఒప్పించాడు. అలా కౌరవులు మాత్రమే కాదు, వారి భార్యలు, కుమారులు, ఇలా హస్తినాపురంలో ఉన్న రాజ కుటుంబీకులంతా సకల ఆర్భాటాలతో ఘోషయాత్రకు బయలుదేరారు. పాండవుల ముందు తమ దర్పం ప్రదర్శించి అవమానించాలని, అవకాశం దొరికితే వారి మీద కుట్ర చేద్దామని దుర్యోధన, శకుని, కర్ణుడు అనుకున్నారు. అలా కౌరవులు అరణ్యవాసంలో పాండవుల మీద చేసిన కుట్రే ఘోషయాత్ర ఘట్టంగా మహాభారతంలో ప్రసిద్ధి. పాండవులను అవమానిద్దామని ఘోషయాత్ర పేరుతో దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసన అంతా కుటుంబాలతో సహా అడవులకు బయలుదేరారు. పేరుకి గోవుల లెక్కింపు విహారయాత్ర. అసలు కారణం పాండవులపై కుట్ర చేయడం. అందుకే పాండవులు నివాసం ఉన్న చోటే కావాలనే దుర్యోధనుడు తమ శిబిరాలు వేయించాడు. అదే సమయంలో ధర్మరాజు ఒక యాగం చేస్తున్నాడు. కౌరవులు రావడం పాండవులు చూశారు. అయితే వారిని పట్టించుకోలేదు.
పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనం గంధర్వులు నివసించే ప్రాంతం. వాళ్ళు దుర్యోధన సైన్యాన్ని ముందే హెచ్చరించారు. ఇది మా ప్రాంతం, ఇక్కడ శిబిరాలు నిర్మిస్తే మీకే ప్రమాదమని గంధర్వులు హెచ్చరించారు. కానీ దుర్యోధనుడు వినిపించుకోలేదు. అక్కడే శిబిరాలు వేసుకుని నానా హడావుడి చేయడం మొదలుపెట్టాడు. కాసేపు చూసిన గంధర్వులు ఇక కౌరవ సైన్యాలపై విరుచుకుపడ్డారు. కాసేపు కర్ణుడు వారిపై అస్త్రాలు ప్రయోగించి వారిని నిలువరించాడు. ఈలోపు గంధర్వుల రాజు చిత్రసేనుడు వచ్చాడు. అతని మాయల ముందు కర్ణుడి విద్య పనిచేయలేదు. గంధర్వులు కర్ణుణ్ణి కూడా చుట్టుముట్టారు. భయపడిన కర్ణుడు, దుశ్శాసన రథం మీద పారిపోయారు. అది కర్ణుడి వీరత్వం. దుర్యోధనుణ్ణి వదిలేసి ఎవరికి వారు పారిపోయారు. ఇక మిగిలింది దుర్యోధనుడు. అతన్ని గంధర్వులు బంధించి తాళ్లతో కట్టేశారు. నిజానికి కాసేపు ఆగితే గంధర్వుల చేతిలో దుర్యోధనుడు మరణించేవాడే. కాని దుర్యోధనుడి అనుచరులు పరుగు పరుగున ధర్మరాజు దగ్గరకు వెళ్లారు. దుర్యోధనుణ్ణి కాపాడాలని వేడుకున్నారు. మనం చేద్దామనుకున్న పని గంధర్వులే చేస్తున్నారని భీముడు నవ్వుకున్నాడు. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చారన్న సామెత ఇక్కడి నుంచి వచ్చిందే. కాని ధర్మరాజు దుర్యోధనుణ్ణి రక్షించాలని నిర్ణయించుకున్నారు. ఎంత కాదనుకున్నా దుర్యోధనుడు తమ్ముడు. తమ మధ్య యుద్ధం వస్తే దుర్యోధనుడు శత్రువు. కాని ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు. శరణు కోరాడు కాబట్టి అన్నగా కాపాడాలి అనుకున్నాడు. అన్న మాట మీద గౌరవంతో భీముడు, అర్జునుడు వెళ్లారు. భీముడు, అర్జునుడు రాగానే చిత్రసేనుడు తగ్గాడు. దుర్యోధనుణ్ణి వారికి అప్పగించాడు. అతణ్ణి ధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు భీమార్జునులు. ఇలాంటి చేతకాని సాహసాలు ఇంకెప్పుడు చేయొద్దని హెచ్చరించిన ధర్మరాజు దుర్యోధనుణ్ణి హస్తినకు పంపాడు. రాజ్యానికి వెళ్లగానే కర్ణుడి మీదే దుర్యోధనుడికి మొదట కోపం వచ్చింది. పాండవులను ఇతను గెలవగలడా అనే సందేహం కూడా వచ్చింది. ఇంత బతికి పాండవుల వల్ల ప్రాణదానం పొంది వచ్చాడు దుర్యోధనుడు. ఆ అవమాన భారంతో కుంగిపోయాడు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. కాని శకుని, కర్ణుడి మాటలు విని ఆగిపోయాడు. పాండవులు జూదంలో భార్యను కూడా ఓడి అరణ్యవాసం చేస్తున్నారని, వారి అవమానంతో పోలిస్తే నీదొక అవమానం కాదని అన్నాడు శకుని. అయితే పాండవులను ఓడించాలంటే మన బలం పెంచుకోవాలని దుర్యోధనుడు చెప్పాడు. తాను మరిన్ని రాజ్యాలు గెలిచి నీ చేతుల్లో పెడతానని కర్ణుడు చెప్పాడు. చెప్పినట్టే వంగ, కళింగ రాజ్యాలను గెలిచి దుర్యోధనుడికి అప్పగించాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు కనుక దుర్యోధనుడు ఆ యాగం చేయకూడదు. అందుకే కర్ణుడు దుర్యోధనుడితో నారాయణ యాగం చేయించాడు. ఆ యాగం చివరిలో కర్ణుడు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే అర్జునుణ్ణి సంహరించే వరకు కఠోర నియమాలు పాటిస్తానని అన్నాడు. ఈ దీక్షలో ఎవరేమడిగినా కాదనకుండా దానం చేస్తానన్నాడు. అలాగే సాత్విక ఆహారమే తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడి నుంచే కర్ణుడికి దానకర్ణుడు అని పేరు వచ్చింది. ఈ విషయం ధర్మరాజుకి తెలిసింది. అతను కంగారు పడ్డాడు. ఎందుకంటే అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా కర్ణుడికి సహజ కవచకుండలాలున్నాయి. వాటిని ఛేదించడం ఏ అస్త్రం వల్ల కాదు. అదే ధర్మరాజు సమస్య. కాని అంతా శ్రీకృష్ణుడే చూసుకుంటాడన్న ధైర్యంతో పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. ఈలోపు ఒకరోజు పాండవులకు పెద్ద సమస్య వచ్చింది. ఒకసారి దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి దుర్యోధనుడు దగ్గరకు వచ్చారు. దుర్యోధనుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. దుర్వాసుడు ఆనందపడ్డాడు. ఆ ఆనందంతో ఏం కావాలో కోరుకోమన్నాడు. ఈ వరాన్ని పాండవులను ఇబ్బంది పెట్టేందుకు వాడుకుందామనే ఆలోచన దుర్యోధనుడికి వచ్చింది. మమ్మల్ని ఆశీర్వదించినట్లే పాండవుల ఆతిథ్యం స్వీకరించి వారిని ఆశీర్వదించండి అని కోరాడు. పాపం, ఇది పాండవులను ఇబ్బంది పెట్టినట్టే కదా. అంత దుర్మార్గుడు దుర్యోధనుడు. దుర్వాస మహర్షి శిష్యులు 10,000 మంది. అంతమందిని తీసుకొని పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనానికి వెళ్లారు. అది మిట్ట మధ్యాహ్నం కాబట్టి పాండవులు భోజనం చేసి విశ్రమిస్తున్నారు. అప్పుడే సరిగ్గా దుర్వాసుడు పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు వారందరినీ ఆహ్వానించాడు. వచ్చిన వారిని భోజనం చేయమని అడగడం పద్ధతి కాబట్టి భోజనం చేయండి అని దుర్వాసుణ్ణి కోరాడు. ఆయన వెంటనే సరే అన్నాడు. కాని ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క మెతుకు కూడా ఇంట్లో లేదు. వీళ్లు చూస్తే 10,000 మంది ఉన్నారు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదికి అక్షయపాత్ర ఇచ్చాడు. రోజుకొకసారికి ఎంతమందికైనా ఆ పాత్ర కావలసిన పదార్థాలిస్తుంది. కానీ ఒక్కసారే. ఇప్పుడు పాండవులు, అక్కడున్న మిగిలిన మహర్షుల భోజనాలు అయిపోయాయి. ఇప్పుడు అక్షయపాత్ర మరి పనిచేయదు. మర్నాడే భోజనం వస్తుంది. అందుకే ద్రౌపది కంగారు పడింది. మళ్లీ ద్రౌపది కృష్ణుడిని స్మరించుకుంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడాలని కోరింది. వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. వస్తూనే ఆకలి ఆకలి అన్నాడు. అంతటి పరమాత్మ ఆకలి అంటే పెట్టడానికి ఒక్క మెతుకు కూడా లేదే అని ద్రౌపది బాధపడింది.
అక్కడ దుర్వాసుడికి ఎలా భోజనం పెట్టాలా అని ఆలోచిస్తుంటే, నువ్వు ఆకలి అంటూ పరాచికాలాడతావా స్వామి అంది ద్రౌపది. ఆ అక్షయ పాత్రను కృష్ణుడు తీసుకురమ్మన్నాడు. ఆ పాత్రను ద్రౌపది తెచ్చింది. ఆ పాత్రలో ఒకచోట ఒక కూర ముక్క కనపడితే అది తీసుకొని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. లోకమంతా తృప్తి చెందుగాక అని కృష్ణుడు త్రేయించాడు. అక్కడ నదిలో స్నానాలు చేసి వస్తున్న దూర్వాసుడు కంగారు పడ్డాడు. ఒక్కసారిగా అతను అతని శిష్యులు త్రేయించడం మొదలుపెట్టారు. ఆకలి తీరిపోయినట్టు, కడుపులు పగిలిపోతున్నట్టు వారికి అనిపించింది. ఇప్పుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి భోజనం చేయలేం, భోజనం వద్దు అంటే పాపం. ఇక చేసేది లేక అటు నుంచి అటే వెళ్ళిపోయారు దుర్వాస మహర్షి. అది కృష్ణలీల. కృష్ణుడు లేని మహాభారతం లేదు. కృష్ణుడు లేకపోతే పాండవులు లేరు. ధర్మం ఎక్కడుంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. అలా దుర్వాస మహర్షి గండం గడిచింది. ఇది గడిచిన కొన్నాళ్లకు మరో ప్రమాదం వచ్చి పడింది. ఈసారి ద్రౌపదికి వచ్చింది ఆ ప్రమాదం. సింధు సౌవీర దేశాలకు రాజు జయద్రథుడు. ఇతను కౌరవులకు ఏకైక చెల్లెైన దుశ్శల భర్త. అంటే ద్రౌపదికి జయద్రథుడు తమ్ముడవుతాడు. సింధురాజు కాబట్టి ఇతన్ని సైంధవ అంటారు. అతను సాళ్వరాజ్యానికి వెళుతున్నాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్న ద్వైతవనం నుంచే వెళుతున్నాడు. దారిలో పాండవుల కుటీరం అతనికి కనిపించింది. అక్కడ ద్రౌపది కనిపించింది. ఆమెను చూసిన వెంటనే సైంధవుడికి దుర్బుద్ధి పుట్టింది. అతను కుటీరంలోకి వచ్చినా ద్రౌపది తమ్ముడు వరుసే కాబట్టి రాణించింది. కాని వచ్చి రాగానే ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేశాడు. నువ్వు నాకు తమ్ముడు అవుతావు, ఇది చాలా దారుణమని చెప్తున్నా నాకు వావి వరుసలు లేవు అంటూ ఆమెను లాక్కుంటూ వెళ్ళి తన రథంలో పడేశాడు. సైంధవుడు అంత ఉన్మాది. ఊహించని ఈ ఘటనతో ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సంఘటనను అక్కడే ఉన్న పాండవుల పురోహితుడు ధౌమ్యుడు చూశాడు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయాన్ని పాండవులకు చెప్పాడు. వెంటనే భీముడు వాయువేగంతో వెళ్లి సైంధవుడి రథాన్ని అడ్డగించాడు. సైంధవుడితో వచ్చిన వారందర్నీ పాండవులు సంహరించారు. అతన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ధర్మరాజు ముందు పడేశారు. వాణ్ణి చంపేయమంది ద్రౌపది. కాని ధర్మరాజు అంగీకరించలేదు. ఆడపడుచు భర్త కాబట్టి ఆమె కన్నీరు పెట్టడం మంచిది కాదని భావించాడు. ఇతన్ని దారుణంగా అవమానించి పంపించమన్నాడు ధర్మరాజు. అప్పుడు భీముడు సైంధవుణ్ణి దారుణంగా కొట్టాడు. అతని తల గొరిగారు. 5 పిలకలు పెట్టారు. మరణ సమానమైన శిక్ష వేసి అతన్ని వదిలేశారు. ఇకపై నువ్వు ధర్మరాజుకి దాసుడివి అని అతనితో చెప్పించారు. అలా జయద్రథుడి కథ ఇక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఈ సైంధవుడే ఒకరోజు పాటు యుద్ధంలో గెలిచేలా వరం పొంది కురుక్షేత్ర యుద్ధంలో కీలక ఘట్టానికి కారణమవుతాడు. ఆ కథ ముందు ముందు వస్తుంది. ఇక్కడితో అరణ్యవాసంలో ఉన్న కొన్ని ఘట్టాలు ముగిశాయి. మొత్తానికి పాండవుల అరణ్యవాసం 12 ఏళ్లు నెమ్మదిగా గడిచిపోయాయి. ఇక 13వ ఏడాది పాండవులు అజ్ఞాతవాసం చేయాలి. ఇంకొన్ని రోజుల్లో అరణ్యవాసం పూర్తవుతుంది అనగా ధర్మరాజుని ఒకే ఒక్క బాధ వెంటాడింది. ఒకవేళ యుద్ధం వస్తే సహజ కవచకుండలాలతో పుట్టిన కర్ణుడిని ఎలా ఓడించాలి? ఇది ధర్మరాజు బాధ. ఈ విషయంలో అర్జునుడికి పితృ సమానుడైన ఇంద్రుడికి కూడా బాధ ఉంది. వెంటనే కర్ణుడి సహజ కవచకుండలాలను ఎలాగైనా గ్రహించాలి అనుకున్నాడు. కర్ణుడి తండ్రి సూర్యుడు. ఇంద్రుడి ఆలోచన సూర్యుడికి అర్థమైంది. ఆ రోజు రాత్రి కర్ణుడికి సూర్యుడు కలలో కనిపించాడు. కర్ణుడికి తండ్రిని తానేనని సూర్యుడు చెప్పాడు. కవచకుండలాలను సంగ్రహించేందుకు ఇంద్రుడు వస్తున్నాడని, జాగ్రత్తగా ఉండమని కర్ణుడిని సూర్యుడు హెచ్చరించాడు. తన ధర్మాన్ని తప్పనని కర్ణుడు కూడా సూర్యుడికి చెప్పాడు. అయితే కవచకుండలాలకు బదులుగా ఏదైనా శక్తివంతమైన అస్త్రాన్ని తీసుకో అని సలహా ఇచ్చాడు. ధర్మాన్ని ఇంత గొప్పగా ఆచరించే కర్ణుడు దుర్యోధనుడితో చేరి తానూ చెడ్డవాడయ్యాడు. ఆ మర్నాడు తెల్లవారాక కర్ణుడు సూర్య నమస్కారాలు చేస్తున్నాడు. రోజు మధ్యాహ్నం వరకు కర్ణుడు సూర్యోపాసన చేసేవాడు. ఆ ఉపాసన సమయంలో ఒక బ్రాహ్మణుడి వేషంలో ఇంద్రుడు వచ్చాడు. సూర్యోపాసన సమయంలో బ్రాహ్మణులు ఏది అడిగినా దానమిస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకే ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. వచ్చిన బ్రాహ్మణుడు దానం అడిగాడు. ఏదడిగినా ఇస్తాను అన్నాడు. కవచకుండలాలు కావాలి అని అడిగాడు. పుట్టుకతో వచ్చినవి, వాటిని తీసి ఎలా ఇవ్వగలను అన్నాడు కర్ణుడు. బదులుగా నా యావదాస్త అడిగినా ఇస్తానన్నాడు. ఏదడిగినా ఇస్తానని మాటిచ్చావు గనక నాకు ఆ కవచకుండలాలే కావాలి అన్నాడు ఇంద్రుడు. వచ్చింది ఇంద్రుడని కర్ణుడికి తెలుసు. తెలిసే అతనికి కవచకుండలాలిచ్చాడు. అలా తన శరీరం బాధిస్తున్నా కూడా కవచకుండలాలను ఇంద్రుడికి దానమిచ్చాడు. బదులుగా ఇంద్రుడిని అత్యంత శక్తివంతమైన శక్తి అనే ఆయుధాన్ని అడిగాడు. ఇంద్రుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అయితే అర్జునుడిని నారాయణుడు కాపాడుతున్నాడని, అందువల్ల అతని మీద ఈ ఆయుధం పనిచేయదని కూడా చెప్పాడు.
కవచ కుండలాలు తీసేసిన తర్వాత కూడా సూర్యుడి తేజస్సుతో కర్ణుడి శరీరం ఉంటుందని కూడా ఇంద్రుడు వరమిచ్చాడు. అలా కర్ణుడి కవచ కుండలాలు చేజారిపోయాయి. ఒకవేళ అవి ఉన్నా కూడా కర్ణుడు అర్జునుడి మీద గెలవలేడు. కవచ కుండలాలు కర్ణుణ్ణి రక్షించగలవు తప్ప అవి ఆయుధాలు కావు. ఇదే సమయానికి అక్కడ పాండవులు అరణ్యవాసం చివరి దశకు వచ్చారు. ఒకసారి ధర్మరాజు నకులుడిని మంచినీటి కోసం పంపించాడు. అతను ఒక చోట చెరువును చూశాడు. అందులో నీళ్లు తాగాలనుకున్నాడు. ఈలోపు ఒక కొంగ మాట్లాడింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీళ్లు తాగడానికి వీల్లేదని చెప్పింది. అది పట్టించుకోకుండా నకులుడు నీళ్లు తాగాలని ప్రయత్నించి స్పృహ తప్పి పడిపోయాడు. నీటి కోసం వెళ్లిన నకులుడు ఎంతసేపటికి రాలేదు. ధర్మరాజు కంగారు పడ్డాడు. చూసి రమ్మని సహదేవుణ్ణి పంపించాడు. అతనికి నకులుడికి జరిగినట్టే జరిగింది. ఆ తర్వాత భీముడు, అర్జునుడు కూడా వెళ్లి ఆ చెరువు దగ్గర పడిపోయారు. భయపడిన ధర్మరాజు చెరువు వైపు వెళ్లాడు. కళ్ల ముందు 4 తమ్ముళ్ళు పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండవులకు కనిపించిన కొంగే ధర్మరాజును కూడా అడిగింది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు తాగాలని చెప్పింది. అప్పుడు ధర్మరాజు, మీరు కొంగ కాదు ఇంకెవరో దేవతామూర్తి అని, లేకపోతే తన తమ్ముళ్లను పడగొట్టడం సాధ్యం కాదని చెప్పాడు. అప్పుడు ఒక యక్షుడు ప్రత్యక్షమయ్యాడు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నీ తమ్ముళ్లను బతికిస్తానని చెప్పాడు. ఇవే యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ యక్ష ప్రశ్నలు, వాటికి ధర్మరాజు చెప్పిన సమాధానాలు ఉపనిషత్తులోకి ఏమాత్రం తక్కువ కాదు. ఈ ప్రశ్నల్లో సైన్స్ ఉంది, ఫిలాసఫీ ఉంది. మన భారతీయ ప్రాచీన మేధస్సు ఎంత గొప్పదో చెప్పే ఘట్టమిది. ఆ యక్ష ప్రశ్నల్లో కొన్ని చెప్పుకుందాం. ఆదిత్యుడిని ఉదయింపజేసేదేది? సూర్యుడి చుట్టూ తిరిగేవాళ్లెవరు? సూర్యుడిని అస్తమింపజేసేదేది? సూర్యుడు ఎందువల్ల నిలకడగా ఉన్నాడు? ఈ ప్రశ్నతో మొదలుపెట్టాడు యక్షుడు. మొత్తం సోలార్ సిస్టమ్ గురించి ఇక్కడ వచ్చేసింది. దీనికి ధర్మరాజు చెప్పిన సమాధానం ఇది. బ్రహ్మాండం నుంచి సూర్యుడు జన్మించాడు. సూర్యుడి శక్తి ఆ బ్రహ్మమే, అంటే విశ్వశక్తి అని అర్థం. ఆ శక్తి వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ విశ్వశక్తే సూర్యుడి ద్వారా మనకందుతోంది. ఆదిత్యుడి చుట్టూ దేవతలే సంచరిస్తారు అని చెప్పాడు ధర్మరాజు. అప్పటికే సోలార్ సిస్టమ్ గురించి భారతీయులకు సమగ్ర అవగాహన ఉంది అని చెప్పడానికి ఈ ప్రశ్న ఒక్కటి చాలు. ఇంకొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. బ్రాహ్మణుడు ఎవరు? నిత్యం వేదాధ్యయనం చేసేవాడు బ్రాహ్మణుడు. క్షత్రియుడు ఎవరు? లోకాన్ని కాపాడే శస్త్ర విద్యలో నైపుణ్యం ఉన్నవాడు క్షత్రియుడు. ధనం, కీర్తి, జ్ఞానం అన్నీ ఉన్నా ఒక లక్షణం లేకపోతే అతడు శవంతో సమానం. ఏమిటా లక్షణం? అన్నీ ఉన్నా అతిథులను, మహర్షులను, పితృదేవతలను, తన మీద ఆధారపడిన వారిని సేవించనివాడు శవంతో సమానమన్నాడు ధర్మరాజు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం. భూమి కంటే గొప్పవారు ఎవరు? తల్లి అన్నాడు ధర్మరాజు. మరి ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. అతివేగంగా ప్రయాణించేదేది? మనస్సు. గడ్డి కంటే వేగంగా పెరిగేదేది? బాధలు. ఈ ప్రశ్నలు ఇంకా ముఖ్యమైనవి. ప్రయాణించే వారికి తోడు ఎవరు? గృహస్థికి తోడు ఎవరు? రోగికి తోడు ఎవరు? మరణించే వారికి తోడు ఎవరు? ఈ యక్ష ప్రశ్నలకు ధర్మరాజు సమాధానాలు: ప్రయాణికుడికి తోడు సాటి ప్రయాణికుడు, గృహస్థుడికి తోడు భార్య, రోగికి తోడు వైద్యుడు, మరణించే వారికి తోడు అతను చేసిన దానాలు ధర్మాలు. ఇంకా మనిషికి ఆత్మ ఏమిటి? భగవంతుడిచ్చే స్నేహం ఎవరు? జీవనాధారం ఏమిటి? ఉత్తమ గతులకు కారణమేమిటి? దీనికి సమాధానాలు: ప్రతి మనిషికి పిల్లలే ఆత్మ, భార్య భగవంతుడిచ్చిన స్నేహితురాలు, సృష్టిలో అందరికీ ఆధారం మేఘం, వర్షం, ఉత్తమ గతులకు కారణం దానాలు ధర్మాలు, లాభాల్లో గొప్ప లాభం ఆరోగ్యం, సుఖాల్లో గొప్ప సుఖం సంతృప్తి. ఇలా మనిషి జీవితానికి కావలసిన అన్ని వివరాలు ఈ యక్ష ప్రశ్నల్లో ఉంటాయి. ఇంకా ఎన్నో ప్రశ్నలున్నాయి. ఆ యక్ష ప్రశ్నలు, వాటి సమాధానాలు వివరంగా రాస్తే అదే ఒక పుస్తకమవుతుంది. అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరిగ్గా సమాధానాలు చెప్పాడు. చివరికి ఆ యక్షుడు, ఇప్పుడు నీ తమ్ముళ్ళలో ఒకరిని మాత్రమే బతికించగలను, ఎవరు కావాలో కోరుకో అన్నాడు. వీళ్లలో నకులుణ్ణి బతికించు అని కోరాడు ధర్మరాజు. నీకు యుద్ధంలో ఎక్కువగా ఉపయోగపడేది భీముడు, అర్జునుడు కదా, మరి నకులుణ్ణి ఎందుకు కోరుకున్నావు అని అడిగాడు యక్షుడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడనివాడు ధర్మరాజు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రికి నకుల, సహదేవులు. కుంతి పిల్లల్లో పెద్దవాడు ధర్మరాజు. అలాగే మాద్రి పిల్లల్లో పెద్దవాడు నకులుడు. 2 తల్లుల్లో ఒక్కో వారసుడు ఖచ్చితంగా ఉండాలని, అదే ధర్మమని ధర్మరాజు యక్షుడికి చెప్పాడు. అందుకే తన సొంత తమ్ముళ్లను కాదని నకులుణ్ణి కోరాడు.
ఆ ధర్మాన్ని చూసి యక్షుడు ఆనందించి అందరి తమ్ముళ్లను బతికించాడు. అప్పుడు ఆ యక్షుడు తన నిజ స్వరూపాన్ని చూపించాడు. అతనెవరో కాదు, సాక్షాత్ యమధర్మరాజు, అంటే ధర్మరాజుకి తండ్రి లాంటివాడు. యముడి అంశతోనే యుధిష్ఠిరుడు పుట్టాడు. అలా యముడు ధర్మరాజుని అభినందించి వరం కోరుకోమన్నాడు. అరణ్యవాసం పూర్తయింది కనుక అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి కావాలని యముడిని కోరుకున్నాడు. అజ్ఞాతవాసంలో మీరు ఏ వేషంలో ఉన్నా ఎవరూ గుర్తుపట్టలేరని యముడు వరమిచ్చాడు. అంతా శుభమే జరుగుతుందని చెప్పాడు. అలా యమధర్మరాజు దర్శనంతో పాండవుల అరణ్యవాసం ముగిసింది. ఇక్కడితో మహాభారతంలో అరణ్యవాసం పూర్తయింది. ఇక భారతంలో ఎంతో ప్రాముఖ్యం పొందిన అజ్ఞాతవాసం ఘట్టాన్ని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ అజ్ఞాతవాసాన్నే విరాట పర్వం అంటారు.